ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఐఎమ్ అనిత. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అలాగే కొన్ని టిప్స్ ద్వారా మనం పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే కంఫర్ట్గా గుడ్ లుకింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ కటింగ్ ద్వారా చూపిస్తాను. అలాగే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ తీసుకుంటారు. అంటే కొంతమంది కంఫర్ట్ ఉన్నది, గుడ్ లుకింగ్ ఉంటుంది, కొంతమంది టైట్ ఫిట్టింగ్ వేసుకుంటారు. సో దాన్ని బట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పట్లయితే ఎక్కువ మంది కంఫర్టే చూసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ క్లైమేట్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, దాన్ని బట్టి కొంచెం కంఫర్ట్గానే డ్రెస్సింగ్ అనేది చూసుకుంటున్నారు. సో మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడంలో ఉండే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. అందులో బయట ఇప్పుడు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయాయి. సో నార్మల్ బ్లౌజెస్ అన్ని వాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు స్టిచ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ మెజర్మెంట్స్ నేను చూపించి ఇప్పుడు కటింగ్ టిప్స్ ఫాలో అయ్యి మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోండి. ఇంకోటి అసలు గుడ్ లుకింగ్ బ్లౌజ్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే దాన్ని గుడ్ లుకింగ్ బ్లౌజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము నేర్చుకున్న మాస్టర్స్ మాకు ఎలా చెప్తారంటే ఫస్ట్ షోల్డర్ అనేది ఇక్కడ ఉండాలి, కరెక్ట్ ఇక్కడ ఉండాలి. కొంతమందికి షోల్డర్ ఇక్కడికి వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ లుకింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పట్టేసి ఇలా వెనక్కి లాక్కుంటూ ఉంటారు. అది కంఫర్ట్ అనిపించదు. ఓకే, సో ఇప్పుడు కూడా షోల్డర్ ఉండాలి, మనకి కంఫర్ట్ ఉండాలి. సెకండ్ వన్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఏమీ రాకూడదు అనమాట, ప్లెయిన్గా ఉండాలి ఫస్ట్. అప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్గా స్టిచ్ అయ్యేటట్టు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే బ్యాక్ నెక్ మోడల్ బాగుందా అని చూస్తారు, కానీ కొంతమంది ఇది వచ్చేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఈ షోల్డర్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు లాక్కుంటూ ఉంటారు బ్యాక్ సైడ్కి. నర్స్ ఇక్కడ అంతా ముడతలు వస్తే వెనకాల అంతా పీస్ లాగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ లుకింగ్. సో గుడ్ లుకింగ్ కంఫర్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి విత్ మినిమం మెజర్మెంట్స్, సింపుల్ టెక్నిక్స్తో, సింపుల్ మెజర్మెంట్స్తో నీట్గా ఎలా మనం కట్ చేయాలి బ్లౌజు. అలాగే నో నీట్ పేపర్ ఏం అక్కర్లేదు, మామూలు బ్లౌజ్ మీదే మినిమం అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఒక ఆది బ్లౌజ్కి, ఏ మెజర్మెంట్స్ ఉంటే ఎలా మనం కట్ చేసుకోవచ్చు. మన కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనం కటింగ్ వెళ్తున్నాం. ఫస్ట్ మనం లెంత్ తీసుకున్నాం, బ్యాక్ లెంత్ చూడండి. ఇదైతే 14 బ్యాక్ లెంత్. ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, అలాగే లూజ్, బ్యాక్ లూజ్ తీసుకుంటాం ఫస్ట్ 19 బ్యాక్ లెంత్. ఈ టూ మెయిన్ అనమాట. అప్పర్ యాక్చువల్లీ ఇది అప్పర్ లూజ్ అంటారు, అప్పర్ లూజ్ అనమాట 19 అనేది. దిస్ వన్ ఈజ్ బ్యాక్ లెంత్. అండ్ ఏఆర్ అంటాం, అంటే అందరం చంక లూజ్ అంటాం కదా, అదనమాట. ఇలా బ్యాక్ సైడే తీసుకోవాలి. ఇది చూడండి 9 ఉంది. ఇలా మెయిన్ ఈ 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి డౌన్ లూజ్, ఇక్కడ ఉక్కు పట్టి ఉంటుంది కదా, ఇక్కడ నుండి కంప్లీట్గా తీసుకోవాలి. చూడండి, మనకి 33 అంటే ఇక్కడ కాజా పట్టి మనం ఇది తీసేసేయాలన్నమాట, ఇంతవరకే తీసుకోవాలి. ఇవి మెయిన్ మెజర్మెంట్స్, బ్యాక్ లెంత్, అప్పర్ లూజ్, డౌన్ లూజ్, ఏఆర్. ఇవి మనం బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెజర్మెంట్స్. ఇంకా అలాగే హ్యాండ్ తీసుకుంటే మనం హ్యాండ్ లూజ్ అండ్ లెంత్ 10 లెంత్ అండ్ 10 లూజ్ 5.5 ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మనం బ్యాక్ లూజ్ తీసుకునే ముందు షోల్డర్ తీసుకోవాలి. యాక్చువల్గా మనకి 40 ఉంది, 20 బ్యాక్ లూజ్ ఉంది. 18 కన్నా అబోవ్ ఉన్నవాళ్ళు, అంటే 18 36 అవుతుంది మనకి. 36 నుండి అబోవ్ ఉన్నవాళ్ళు 6 తీసుకోవాలి షోల్డర్. ఇక్కడ 6 ఇలా మనకి చూడండి, టేప్ ఈ సైడ్ వస్తుంది. ఇలా 6 షోల్డర్ తీసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. మెయిన్ షోల్డర్ 6 తీసుకొని ఇక్కడ నుంచి మనం అగైన్ ఇక్కడ వరకు 6 ఇంకో లైన్ డాట్ పెట్టుకోండి. ఇక్కడ మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అండర్ ఆర్మ్ కూడా 6 తీసుకోవాలి. ఈ 6 ప్లస్ ఈ 6
ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, బ్యాక్ లెంత్ తీసుకున్నాము. లూజ్ 20 ఉంది బ్యాక్ లూజ్. అంటే 20 ఉన్నవాళ్ళు 36 కన్నా 36 అబోవ్ ఉన్నవాళ్ళు 6 షోల్డర్ తీసుకోవాలి. టేప్ ఈ సైడ్ పెట్టి ఇలా 6 తీసుకోండి. అండ్ ఇక్కడ చూడండి నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇది కూడా 3 తీసుకోండి. ఇది మీకు బ్రాడ్ నెక్ కావాలనుకున్నప్పుడు 2.5 తీసుకోవచ్చు, లేదా 2.25 కూడా మీరు తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 3 తీసాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనం ఖర్చు ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి తీసుకోండి. షోల్డర్ 6 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఇదే 6 ఇలా తీసుకోండి. ఇక్కడ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం లూజ్ అనేది బ్యాక్ లూజ్ 20 అన్నాం కదా, సారీ 19 అనమాట. 19లో హాఫ్ ఎంత మనకి 9.5. ఆ 9.5 ఇక్కడ తీసుకోండి. ఇది ఫోల్డ్ చేస్తుంది కాబట్టి మనకి 9.5 తీసుకోవాలి. మెయిన్ ఈ లూజు, షోల్డర్ అండ్ ఈ అండర్ ఆర్మ్ అంటే చంకగా తీసుకునేటువంటి ఈ లైన్, ఈ 3 మెయిన్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ మనకు షోల్డర్ నీట్గా వస్తుంది. సో మనకు ఎంత అండర్ ఆర్మ్ 9 ఉంది అంటే ఇక్కడ, అంటే ఇక్కడ వచ్చేసరికి మీరు 1 ఇంచ్ కార్నర్లో ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 4.5 పెట్టుకోండి. ఇలా కొంచెం ఇప్పుడు ఇది మెజర్ చేసుకొని మనకు 9 కావాలి. ఆటోమేటిక్గా 9 వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా ఇంత 9 తీసుకుంటే ఈ కార్నర్లో 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి 4.5 తీసుకొని ఇక్కడ రౌండ్కి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇందాక బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసినప్పుడు ఏఆర్ అంటే అండర్ ఆర్మ్ మనకి 9 ఉందన్నమాట. సో 9 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డౌన్లో వచ్చేది మనకి ఇందాక 32 ఉంది. 32 అంటే ఇంకా 1 వేసుకుంటే 34 అనుకోండి. 34ని ఆఫ్ చేస్తే 17 అంటే 4 పార్ట్స్గా చేయాలి. 34ని ఆఫ్ వచ్చేసి మనకి 17, 8.5 అవుతుంది. 4 పార్ట్స్ చేసినప్పుడు 8.5. ఇక్కడ బ్యాక్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 8.5 వస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కన్నా ఫ్రంట్ డౌన్లో లూజ్ తక్కువ ఉంటుంది బ్యాక్ కన్నా. సో ఫ్రంట్ 8.5 కాకుండా ఆ హాఫ్ని బ్యాక్ 8.5కి యాడ్ చేయాలి. అంటే బ్యాక్ 9 తీసుకొని ఫ్రంట్ 8 తీసుకోవాలి. అంటే బ్యాక్ 9 అంటే ఫ్రంట్లో వచ్చినటువంటి డౌన్ లూజ్ని ఒక హాఫ్ ఇటువైపు వేయాలి బ్యాక్ సైడ్. అంటే 9 వస్తుంది. 9 ఫ్రంట్కి వచ్చేసరికి 8 వస్తుంది. ఈ 9 ఇలా తీసుకొని ఇలా పెట్టుకోండి. అండ్ నేను బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ మెజర్మెంట్స్. ఇక్కడ లూజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట. సో తర్వాత మనం ఖర్చు కోసమని ఎక్స్ట్రా 1.5 తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ 1.5, ఇక్కడ కూడా 1.5 తీసుకోవచ్చు. ఇది ఒక లైన్. ఎప్పుడైతే మనము డౌన్ లూజు ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఫ్రంట్ లూజ్లో నుంచి బ్యాక్ లూజ్లోకి వేయాలన్నమాట. 4 పార్ట్స్ చేసుకుంటాం 34ని. అందులో వచ్చే 8.5లో ఫ్రంట్లో ఉన్న హాఫ్ ఇటు వేస్తే 9 అవుతుంది బ్యాక్కి. ఫ్రంట్ వచ్చేసరికి 8 తీసుకోవాల్సి వస్తుంది తర్వాత. సో దీస్ ఆర్ ద మెయిన్ మెజర్మెంట్స్, బ్యాక్ మెజర్మెంట్స్. షోల్డర్ అండర్ ఆర్మ్ తీసాము. ఇప్పుడు వచ్చేసరికి డౌన్ లూజ్ కూడా తీసాము. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా చూద్దాం. బ్యాక్ నెక్ వచ్చేసి 5 పెడుతున్నాను నేను. ఇక్కడ కింద నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి కాకుండా షోల్డర్ నుంచి కాకుండా ఇక్కడ డౌన్ నుంచి 5 అంటే కొంతమందికి 4.5 అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి బ్యాక్ డీప్ని బట్టి ఇక్కడ మనం 5 పెట్టాను. ఇక్కడ మనం 3 ఇచ్చాము కదా, ఇక్కడ కూడా ఒక 3 పెట్టాను. ఇక్కడ కూడా 3 పెట్టాను. ఈ 3 లైన్ కొట్టేసుకోండి. ఈ బాక్స్ ఇలా కొట్టకి ఇక్కడ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మీరు యూజ్ చేసుకోండి.
చేసుకోవచ్చు. నేను ఇది ప్రజెంట్ రౌండే పెడుతున్నాను. ఈ రౌండ్ పెట్టేవాళ్ళు ఈ కార్నర్లో కొంచెం మనం రౌండ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది ఇలా పెడతారు, ఈ రౌండ్ అయితే బాగుంటుంది. జస్ట్ ఈ కార్నర్లో 1 ఇంచ్ కనుక ఇక్కడ అండర్ ఆర్మ్ దగ్గర ఎలా పెట్టామో ఇక్కడ కూడా జస్ట్ 1 ఇంచ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. కొంచెం ఎలా మనం స్టిచ్ చేసే కిందకి వస్తుంది అన్నమాట. సో ఇది బ్యాక్ నెక్ 5 తీసుకుంటాము. బాక్స్ కొట్టేసుకొని ఇక్కడ ఏ మూలలో కావాలంటే అంతా ఈ బాక్స్ ఇన్సైడే మనము లోపల అయితే డిజైన్ తీసుకోవాలి. నేను రౌండ్ పెట్టాను, మనం కట్ చేసుకున్నాము. ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్కే కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 5 తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్లో 3 ఇటు 3 ఇచ్చాం. ఇక్కడ కూడా మనం 3 లైన్ కట్ చేసేసి ఒక బాక్స్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ రౌండ్ నెక్ని కట్ చేశాను. ఇక్కడ నెక్ తీసుకుంటాము. ఇక్కడ AR. సో ఇలా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్. మన నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ నెక్ కటింగ్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.